వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం గారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. కొన్ని ట్విస్టులు ఉండే కథ ఓకేనా? సూపర్. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఈయనకి భూమి మీద ఎవరి దగ్గర లేని వస్తువులు తన దగ్గర ఉండాలని కోరిక. స్పెషల్ వస్తువులు, గొప్పవి, ఎవరికి దొరకనివి, అబ్బా అని ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయేవి. మనలో కూడా చాలా మందికి ఉంటుంది అట్లా. ఈ రాజుగారు ఎక్కడెక్కడో అద్భుతమైన వస్తువులు తెప్పించుకునేవాళ్ళు. ఈయనకి మహాద్భుత సౌందర్య రాశి అని ఒక కూతురు కూడా ఉండేది. కూతురు అందం చూసుకుని చాలా గొప్పగా ఉండేది ఆయనకి. అయితే ఆయన రకరకాల వస్తువులు తెప్పించుకునేవాడు, ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి. ఈయనకి ఎప్పటి నుంచో ఒక సరదాట. అదేమిటి, నేల మీద నడిచే పడవ కావాలి ఆయనకి. చూడు వింతగా, నీళ్లలో నడుస్తాయి, నేల మీద నడవటం ఏంటి చెప్పు. అయితే ప్రతి వాళ్ళు తన దగ్గరకు వచ్చిన వ్యాపారస్తుల్ని, వాళ్ళని వీళ్ళని వచ్చేవాళ్ళు పై దేశాల నుంచి, నేల మీద నడిచే పడవ దొరుకుతుంది అని అడిగేవాడు. అలాగే ఎలాగుంటుందండి అని ఏదో చెప్తారు కదా జనం. అలా ఏం ఉండదండి, అలా లేదండి, మేము మా వాళ్ళు ఎవరు చెయ్యట్లేదు, ఇలాంటి మాటలు వినపడేవి. ఆయనకి ఏమనిపించింది, ఎవరైతే ఈ అపురూప వస్తువుని సాధించి పెడతారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి, అర్ధరాజ్యంతో పాటు అపురూప సౌందర్య రాసైన కూతుర్ని కూడా ఇస్తానని అనబుద్ధి అయింది. పెద్దగా ఊళ్ళో చాటింపు వేయించాడు. నేల మీద నడిచే పడవని ఎవరు చేసి పెడతారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తాం, అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. ఊళ్ళో ప్రతివాడికి ఆశ పుట్టింది. అయితే ఈ ఊరిని ఆనుకుని ఒక అడవి ఉంది. ఆ అడవికి చివర్లో ఒక కట్టెలు కొట్టుకునే వాళ్ళ కుటుంబం ఉండేది. ఆయనకి 3 జమాజెట్టీలు లాంటి కొడుకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ ఊళ్ళో దేశంలో ఎవ్వరికి అద్భుతమైన చెక్క కావాలన్నా వాళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళు. వీళ్ళు మంచి కర్రని సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఏ వస్తువు కావాలన్నా ఈ వస్తువుకి ఈ చెక్క, దానికి చెట్టు, దానికి ఇంత వయసు ఉండాలి, ఇంత ముదురు, అవన్నీ తెలుసు వాళ్ళకి. ఈయన అన్నాడు, ఏరా రాజుగారు అమ్మాయిని ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు కదరా, ఏదో ఒక ప్రయత్నం చేసి మంచి కర్రలు ఏమన్నా చూసి ఆ నేల మీద నడిచే పడవ ఏమిటో చేయండిరా అన్నాడు. మొదటి రోజు పెద్ద కొడుకు బయలుదేరాడు. వాడు ఒక గొడ్డలు పుచ్చుకుని, వాళ్ళ అమ్మ ఏదో ఫుడ్ కట్టించి, అన్నం కట్టిస్తే అన్నం పుచ్చుకొని వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు చూశాడు. అది చాలా వయసు ఉంది, తేలికగా ఉంటుంది, కర్ర బాగుంటుందని ఆ చెట్టు కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. చెట్టు కొంత మటుకు దాన్ని అంతా సైజ్ చేశాడు, కిందంతా కొంత కొట్టాడు. కొట్టాక ఎండెక్కిపోయింది. అన్నం తిని పని చేద్దాం అనుకున్నాడు. అన్నం తింటానికి కూర్చున్నాడు. ఒక నీలం రంగు పిట్ట, అదేంటి మాట్లాడే పిట్ట అని ఫేమస్, అది 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 ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చి నాకు కాస్త పెట్టు, నాకు కాస్త పెట్టు అంది. అనేసరికల్లా, ఆ పిట్టలకు అన్నం పెడతారా ఎవరైనా, నేనేం పెట్టను అన్నాడు. అనేసరికల్లా, ఏం చేస్తున్నావు అంది. ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు అని అడిగింది. ఏమన్నాడు, మంచం కోళ్ళు చేయటానికి కర్ర కోసం వచ్చాను అన్నాడు. అది మంచం కోళ్ళు మంచం కోళ్ళు మంచం కోళ్ళు అని గిరగిర అక్కడక్కడే తిరుగుతూ పాటలాగా పడి వెళ్ళిపోయి, వీడేం చేశాడు, అన్నం తిని ఆ పక్కన వాగులు చేతులు కడుక్కున్నాడు, మంచినీళ్ళు తాగాడు. చెట్టు కొట్ట మొదలు పెడితే విరిగిన ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క మంచం కోడి కింద అయ్యి, ఎన్ని కొమ్మలు కింద పడ్డాయో అన్ని కొమ్మలు మంచం కోళ్ళు అయిపోయినాయి. పట్టెడు ఇంత ఇంత మోపు, అన్ని మంచం కోళ్ళు మోసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడికి అర్థమైంది ఇది తనతో పని కాదని. రేపొద్దున ఎవరు వెళ్తారా రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అని అడిగాడు. అంటే వాడు విరమించేసుకున్నాడు. రెండో రోజు రెండో వాడు వెళ్ళాడట. అయితే ఏమైంది, రెండో వాడు చెట్టు కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. కొంత మటుకు సెలెక్ట్ చేసుకున్నాడు. అన్నం తినడానికి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చింది నీలం పిట్ట. నాకు పెట్టు, నాకు పెట్టు, కాస్త పెట్టు, కాస్త పెట్టు అని అనేసరికి అప్పటికి విసిగిపోయి ఉంటారు. పనులు మొదలు పెట్టాక ఎవరన్నా మాట్లాడితేనే చీరాకు వస్తుంది. అది ఇక్కడ తేరగా కూర్చున్నారు నీకు తిండి పెట్టడానికి, పక్షులు అడవిలో వెతుక్కుని తినాలి, మనుషులు తినే తిండి తినకూడదు అని కసిరాడు. నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగింది. చలకవాలు చేస్తున్నానని చెప్పాడు. ఇతను చెట్టంతా కొట్టాడు. కొన్ని 100 చలకవ్వాలు పడ్డాయి కింద. చల్లకవ్వం అంటే ఏమిటి, మజ్జిగ చేసేది. మజ్జిగ కవ్వం, చల్లకవ్వమే దాని పేరమ్మా. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ పేరు తెలియకపోతే అథెంటిక్ తెలుగు నేమ్గా దీన్ని తెలుసుకోండి. చల్లకవ్వం. చల్లకవ్వం, చల్ల అంటారు, మజ్జిగనే చల్ల అంటారు. చల్ల, చెల్ల కాదు అది, చల్ల, చల్లగా ఉంటుంది. ఓకే, చల్ల చేయటమే. బందర్లో చల్లరాస్తా అని ఒక ప్లేస్ ఉంది. మనం ఊళ్ళోకి వెళ్తుంటేనే మొదటే ఉంటుంది చల్లరాస్తా అంటే, అక్కడ మజ్జిగ అమ్మేవాళ్ళు. రాస్తా దారి, చల్లరాస్తా అనే దాని పేరు. ఆడ మజ్జిగ కుండలు, నా చిన్నప్పుడు కూడా అక్కడ మజ్జిగ అమ్మటం నాకు తెలుసు. ఓకే, మజ్జిగ కుండలు పెట్టుకుని అమ్మేవాళ్ళు.
చల్లబజారు. ఈ చల్లకవ్వాలి మొత్తం చెట్టు అంతా చల్లకవ్వాలి అయిపోయినాయి. కవ్వాలన్నీ మూట కట్టుకుని మోసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు రాజకుమార్తె మీద ఎవరికి ఆసక్తి ఉంది, ఆవిడేది చేసుకుంటాం మనం అన్నాడు. ఇక ఫిక్స్, వీడు కూడా ఇంకా వెళ్ళాడు. 3వ వాడు బయలుదేరాడు. వీడికి బేసిక్గా పిట్టలంటే ఇష్టం. ఓకే. వాడు ఈ చెట్టు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ చెట్టు కొట్టి దీంతో ఆ పడవేదో చేద్దాం అనుకున్నాడు. కింద కూర్చుని అన్నం తింటుంటే ఆ పెట్టొచ్చి తిరగటం మొదలుపెట్టింది. అది చేసే శబ్దము, దాని నీలం రంగు అందం పట్టలేక చూస్తూ కూర్చున్నాడు. అది నాకు పెట్టవా అంది. అయితే వీడేం చేశాడు, వచ్చి తిను మరి అని తను తింటూ కింద పోసాడు గింజ ఇవన్నీ మెతుకులన్నీ. పక్షులు ఇట్లా చేత్తో తినవు కదా, కింద పడినవి ఏరుకుంటాయి. వాడు గిన్నె పక్కకి తీస్తే అది వచ్చి ఏరుకుని తిన్నది. ఏం చేస్తున్నావు అని అడిగింది. చేస్తున్నావంటే నేల మీద నడిచే పడవ చేస్తున్నానని చెప్పాడు. నేల మీద నడిచే పడవా అని అరుచుకుంటూ పోయింది పిట్ట. తర్వాత వీడు కొమ్మలు కొడుతూ ఉంటే ఒక పడవకి కావలసిన చెక్కల్లాగా ఒక్కో కొమ్మ విరిగి వాటంతట అన్నీ అవి పడవ షేపులో నిలబడి అక్కడ కనపడ్డాయి. ఆ పిట్టకు అట్లాంటి శక్తి ఉంటుందన్నమాట. దాన్ని డిస్ప్లేస్ చేయకూడదు. వీడు చక్కగా ఏం చేశాడు, చెక్కమేకులు పెట్టుకుని అన్ని దిగొట్టి చూస్తే చక్కగా నడుస్తుంది పడవ. దాంట్లో కూర్చుని అటెళ్ళు ఇటెళ్ళు అంటే నడుస్తుంది అది. ఎందుకంటే ఈ పిట్ట తాలూకు మహిమ వల్లే తయారైంది అది. వీడేం చేశాడు, ఇంకా రాజుగారి దగ్గరికి వెళ్ళటమే తర్వాయని ఆ గొడ్డలి పడవలో పడేసుకుని పడవ మీద వెళ్ళటం మొదలుపెట్టాడు. రాజుగారి రాజ్యం వైపుకి వెళ్ళాలి అని చెప్తే అది అటు నడుచుకుంటూ పోతుంటే ఏమైంది, ఒక చోట ఒకడు నేల మీద బాసిపెట్లు వేసుకుని కూర్చున్నాడు. వాడి చుట్టూతో బోల్డని ఎముకలు ఉన్నాయి, జంతువులు. పళ్ళతో గీరుతుంటే ఈడు ఆగన్నాడు. వనా ఏముందని గీరుతున్నావే అందులో, అంతా అయిపోయిందిగా అనేసరికి వాడు అన్నాడు, చచ్చే ఆకలిరా బాబు, నాకు మొత్తం 100-150 ఎకరాలు తినేశాను, ఆకలి ఎంత తిన్నా తీరదురా, ఏం చేయను మరి, అందుకని ఇదేదో చేస్తున్నానంటే నేను రాజుగారి ఇంటికి వెళ్తున్నా, బోల్డ్ భోజనం దొరుకుతుంది, దాని నాతో రా, పడవెక్కు అని వాడిని ఎక్కించుకున్నాడు. రోజు భోజనం దొరకాలి అంతే. ఎక్కించుకున్నాడు. వెళ్తూ ఉంటే దూరం నుంచే వీళ్ళకి కనపడుతుంది, అక్కడ అడవి చివరిలో ఒక బావి ఉంది. ఒకడు కుండతోటి నీళ్లు కుండతోటే తాగేసి మళ్ళీ తోడేస్తున్నాడు. ఇంత కుండ నీళ్లు తాగాక మళ్ళీ తాగలరు ఎవరైనా? అదే కదా. ఇవి చూసి ఓనా ఏంటన్నయ్య అంత సనిఘాతంగా తాగుతున్నావు నీళ్ళంటే, దాహం రా బాబు, నాకు బాగున్న రోజులు డబ్బులున్న రోజులు పీసేసి కుండలు సారా తాగేవాడిని, ఇప్పుడు డబ్బులు లేవు, కుండ ఎత్తుకుని తాగితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, అందుకని నీళ్లు తాగుతున్నానంటే నాతో రా నువ్వు అని చెప్పి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుంటే ఇంకా ముందుకెళ్తే ఒకడున్నాడు, ఒక పెద్ద బలశాలి, నడుచుకుంటూ పోతున్నాడు. సగం అడవిని ఎత్తి భుజం మీద పెట్టుకుని ఉన్నట్టు వాడు. అడవి సగం ఉంది వాడి భుజం మీద. ఓనా ఎక్కడికన్నా వెళ్తున్నావు అంటే, నేనేం చేయనురా, మా సవితల్లి దగ్గర పెరిగాను నేను, ఆవిడ ఎన్ని కట్టెలు తెచ్చినా చాలేదంటుంది. రోజు అడవికి రావటం కట్టెలు, ఈ గోల ఎందుకని సగం అడవంతా ఓడబెరికి భుజం మీద పెట్టుకెళ్ళిపోతున్నాను, వాకిట్లో బారేసామనుకో ఆవిడే కావాల్సిన కట్టెల దగ్గరుండి కొట్టించుకుంటుంది. 10 చెట్లు కొట్టుకెళ్తే ఆవిడకి నచ్చట్లేదు అని చెప్పి అడవిని మోసుకెళ్తున్నాడు. వాడితో అన్నాడు, నీకు రాజుగారి దగ్గర పెద్ద పని ఇప్పిస్తాను, నాతో రమ్మన్నాడు. వాడిని కూడా ఎక్కించుకున్నాడు. ముందుకెళ్తే ఒకడు పొడుగ్గా ఉన్నాడు, వాటిలో ఉఫ్ అని ఊతున్నాడు, పైకి గాలి ఊతుంటే వీళ్ళు పడవాపారు. ఏంటన్నా ఊతున్నావు, ఏం చేస్తున్నావంటే, మా చేలల్లో మా ఊర్లో పొలాలందరం మేము కోసాం, పొలము కోసాక నూర్పిళ్ళు అవ్వలేదు, వాన వస్తుందని పురోహితుడు చెప్తున్నాడు, అందుకని ఏం చేస్తానంటే గొట్టం పెట్టి మేఘాలని అవతలికి జరుపుతున్నాను. ఊతున్నాడు మేఘాలని వాడు, వర్షం పడకుండా అవతలికి ఊదేస్తే మా నూర్పిళ్ళు అయ్యాక మళ్ళీ వస్తాయి, అందుకని ఊదుడుగాడు మబ్బులు ఊదేవాడు. ఆ మబ్బుల్ని ఊదేస్తున్నాను అని చెప్పాడు. ఒక పొడుగాటి గొట్టం పెట్టుకుని ఉఫ్ అని ఊతున్నాడు. పొలం మబ్బులు కదులుతున్నాయి, కనపడుతున్నాయి వీళ్ళకి. ఓ అన్న నువ్వు భలే గట్టివాడివిరా, నువ్వు రా మా బండిలో అని చెప్పి ఆ పడవ ఎక్కించుకున్నాడు. ఈ 4 మనుషుల్ని ఎక్కించుకుని ఈ కట్టెలు కొట్టేవాడి ఆఖరి కొడుకు రాజుగారి దగ్గరికి పోయాడు. రాజుకు అప్పచెప్పాడు. ఆ రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఏమిటిది పడవే అని ఎక్కి కూర్చుని అటెళ్ళు ఇటెళ్ళు అంటే అది నేల మీద చక్కగా నడుస్తోంది. తర్వాత ఒక కర్ర పెట్టి తోస్తే ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకి తిరుగుతోంది. అక్కడి నుంచి నీళ్ళల్లో నడుస్తున్నా అంటే నీళ్ళలోనూ నడుస్తుందంట అన్నారు. తీసుకుపోయి మా నీళ్ళల్లో దింపారు. అది నీళ్ళల్లో చక్కగా తెడ్లేస్తే నడుస్తోంది. ఆయన చాలా సంతోషించాడు.
మరి పెద్ద బహుమతి ఇస్తాను, తీసుకుని వెళ్దువు కానీ అన్నాడు. అనగానే వీడు ఆశ్చర్యపోయాడు. అదేంటండి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, అర్ధరాజ్యం ఇస్తామన్నారు కదా అనేసరికి, అన్నామనుకో దానికి వేరే ఆలోచన ఉందన్నాడు. ఇంకేంటి, కట్టెలు కొట్టేవాడి కొడుక్కి పిల్లని ఇవ్వడం ఇష్టం లేదు. వీడు చూస్తే మరి బైతులా ఉన్నాడు. బయటవాడికి ఇంత అందగత్తెను ఎట్లా ఇస్తాం పిల్లని, అందుకని ఇవ్వబుద్ధి లేదు. వాడికి ఇంత డబ్బు ఇచ్చి పంపించేద్దాం అనుకుంటున్నాడు. కుర్రాడు అన్నాడు, ఏమిటి అడ్డంకి ఏముందో చెప్పండి మీకంటే. అది కాదు, మేము 6 నెలలకు సరిపడా సంబారాలన్నీ కొని కొట్లు గదులన్నీ నింపాం. పెళ్లి చేయాలంటే పాత సరుకులతో పెళ్ళేటా చేస్తాం, ఆ సరుకు అంతా ఖర్చు అయ్యాక కొత్త సరుకు తెప్పించి పెళ్లి చేయాలి, 6 నెలలు పడుతుంది, నువ్వు వెళ్ళిరా అన్నాడు. అనేసరికి వీడన్నాడు, ఓ అదో పెద్ద పనే ఏమిటండి, మీకు సరుకు అయిపోవాలి అంతే కదా అని, ఓ పెద్దన్న ఇట్రా అని ఆ తినేవాడు ఉన్నాడు కదా, వాడికి ఆ కొట్టు గదులు చూపించాడు. ఇందులో ఉన్న సంబారాలని వండించుకుని తినే అన్నయ్యని ఇష్టం. వాడు ఒక్క రోజులో మొత్తం 6 నెలలకు సరిపడా తిండి తినేసాడు. మర్నాడు పొద్దున వచ్చాడు, కొట్లు గది ఖాళీ, మీరు కొత్త సంబారాలు తెచ్చుకోవచ్చండి, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసేస్తే పిల్లని తీసుకెళ్ళిపోతానన్నాడు కట్టెలు కొట్టే అబ్బాయి. రాజుకి నచ్చలా, ఏం చేయాలో తెలియలే. అదేముంది, తిండి ఒకటే కాదు కదా, సంవత్సరానికి సరిపడా సారా పీపాలు నిలవబెట్టాం, పెళ్ళి అనగానే కొత్త ద్రాక్షరసం చేయించాలి, ఈ సారా అంతా ఇప్పుడు ఖర్చు అవ్వాలి, దానికే ఉంది, మన దగ్గర ఇంకోటి ఉన్నాడని రెండో వాడి అన్నయ్యని, తాగే అన్నయ్యని తీసుకుపోయి పంపించాడు. వాడు బ్రహ్మాండంగా మొత్తం పీపాల సారా అంతా తాగేసి, ఆహాహా ఇవాళ పండగలాగా ఉందిరా తమ్ముడు, ఎప్పుడో చిన్నప్పుడు తాగాను ఇంత ఎక్కువ, చాలా బాగుంది, నీ పెళ్ళికి ద్రాక్షాసావం చేస్తే అది కూడా రుచి చూస్తానే అని బ్రేవని తేంచుకుంటూ పోయాడు. రాజు కొళ్ళు మండిపోయిందమ్మో, వీడేదో మోసగాడిలాగా ఉన్నాడని కాల్బలం ఒక 1500 మంది వీళ్ళున్నారు అతని దగ్గర, కాలిబంట్లు, వాళ్ళని కేకేశాడు, ఈ కట్టెలు కొట్టే అబ్బాయిని పంపించేసేయండి ఊళ్ళో ఇచ్చాను. వీడేం చేశాడు, ఆ సగం అడవిని భుజం మీద పెట్టుకునేవాడు ఉన్నాడుగా, వాడిని కేకేశాడు, ఓ అన్నయ్య ప్లీజ్ కాస్త వీళ్ళ సంగతి చూడవాని. అతను ఏం చేశాడు, వచ్చేటప్పుడు అడవంతా అక్కడ పెట్టి ఒక పెద్ద చెట్టును మాత్రం తనతో తీసుకొచ్చాడు. ఆ చెట్టు అడుగును పట్టుకుని చెట్టుతో సహా మొత్తం ఈ 1500 మందిని ఊడ్చి పారేశాడు వాడు. వాడు అడవిని భుజం మీద పెట్టుకునేవాడు సామాన్యుడా వాడు, అదే కదా. 1500 మంది ఎక్కడున్నారో సోదిలో కూడా లేకుండా పోయారు, ఊడ్చేసాడు అంతే. ఇంకా ఏం చేయాలో తెలియలే. సరే అన్నాడు, ఇట్లా కాదని చతురంగ బలాలు దించిదే వీడు ఈ ఆఖరి వాడు ఉన్నాడు కదా మబ్బులు ఊదేవాడిని, అన్నయ్య కాస్త వీళ్ళ సంగతి చూడవా అంటే, ఏముంది వాడు ఆ గొట్టమిటి ఉఫ్ అని ఊదేశాడు. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళందరినీ ఊదిపారేయటమే, మొత్తం జనమంతా అవతలకి వెళ్ళిపోయారు, ఏనుగులతో సహా దొర్లెళ్ళిపోయినాయి. మబ్బుల్నే ఊదేవాడికి ఏనుగులేని లెక్క. రాజు ఆశ్చర్యపోయాడమ్మో, వీడితో చాలా కష్టం, వీడు ఏదైనా చేసేలాగా ఉన్నాడంటే. మంత్రులు అన్నారు, ఎందుకు వచ్చిన తలకైనప్పండి, మీరు అడిగిన విచిత్రమైన వస్తువుని పట్టుకొచ్చాడు అంటే వీడు ఏదైనా చేయగలడు. పైగా వాడి దగ్గర ఉన్న 4 చెండప్రచండులుగా ఉన్నారు, పిల్లనిచ్చి పెళ్లి చేయండి, మాట తప్పిన అది వస్తుందండి మీకు అనేసరికి సరేనని ఆయన ఏం చేశాడు, రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యాన్ని వాడి చేతిలో పెట్టాడు. వాడు ఈ 4 కొంచెం కంట్రోల్లో పెట్టుకుని, ఒకడికి ఆహారము, ఒకడికి సారా, ఇంకొకటికి చేతి నిండా వాళ్ళిద్దరికి పనులు ఉండేలాగా చూసుకుని 4 మంత్రులుగా పెట్టుకుని ఆ రాజ్యాన్ని హాయిగా పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్య. నమస్తే. నమస్తే.